ఇలా ఏ యాప్ ఓపెన్ చేసినా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఈ ఫ్రెండ్ యాప్ గురించి ఒకటే ప్రమోషన్స్ ఇస్తున్నారనమాట. మీరు సింగిల్గా ఉన్నారా, మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నారా, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు అని చెప్పేసి చెత్త కబుర్లన్నీ చెప్పుకుంటూ, సొల్లు కబుర్లన్నీ చెప్పుకుంటూ ఈ ఫ్రెండ్ యాప్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ వాళ్ళు ఎట్లయినా చేస్తూనే ఉంటారు, వాళ్ళకి పైసలు కావాలి కాబట్టి. సో ఇలాంటి యాప్స్ అన్ని ఫేక్ ఉంటాయని చెప్పేసి మనకు తెలిసిందే. కానీ ఇది ఎంతవరకు ఫేక్ ఉంటుంది, ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది, వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నారు, 9 రూపీస్తో ఆడియో కాల్స్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అందులో చెప్తున్నారు, అంటే ప్రమోషన్లో చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు ఫ్రాడ్ ఉంటుందని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి నేను ఈ యాప్ ఇన్స్టాల్ చేసి చెక్ చేయడం జరిగింది. ఇది 100% ఫ్రాడే. ఎలా ట్రాప్ చేస్తున్నారు, ఇంకా ముందుకు వెళ్తే ఇంకెలా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియోలో ఎండ్ వరకు క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాక వాళ్ళు ఒక సెక్యూరిటీ రీజన్ లా కింద చెప్తున్నారనమాట. ఎలా అంటే, మీరు ఒకవేళ మా యాప్లో ఇన్స్టాల్ చేసుకున్నాక అమ్మాయిలతో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మిస్బిహేవ్ చేసిన, వల్గర్గా మాట్లాడినా మాకు మీ పైన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. దాన్ని మనం టిక్ చేయాలి. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే జనాలు ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు ఇట్లా కొంచెం సీరియస్గానే ఉన్నారు కదా, సో ఇలా సీరియస్గా ఉన్నప్పుడు ఇది జెన్యూన్ అని చెప్పేసి నమ్ముతారని చెప్పేసి వాళ్ళ పెట్టడం జరుగుతుంది. సో అది కూడా టిక్ కొట్టి నేనైతే మన నిక్ నేమ్ అడుగుతారు, నిక్ నేమ్ అడిగి మొబైల్ అడుగుతారు, జెండర్ అడుగుతారు. సో అవన్నీ ఇచ్చేసి ఎంటర్ అయిపోగానే మనకు స్టార్టింగ్లో ఇంటర్ఫేస్లు ఉంటాయి అనమాట. అక్కడ గ్రూప్స్ లాగా ఉంటుంది, డైరెక్ట్ సెషన్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, మళ్ళీ లాంగ్వేజెస్ వేరే ఉంటాయి అనమాట. హిందీ, తెలుగు ఇలా సపరేట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అయితే అక్కడ ఓపెన్ చేసుకున్నాక మనకు ఫస్ట్ కాల్ మాట్లాడదామని చెప్పేసి ట్రై చేసిన, ఆడియో కాల్ పైన క్లిక్ చేసి ట్రై చేస్తే 9 minutes ఫ్రీ కాల్ ఫ్రమ్ టాప్ గర్ల్స్ అనుకుంటా 9 రూపీస్ పే చేయాలని చెప్పేసి ఉందన్నమాట. మనకు ఈ అన్లిమిటెడ్ కాల్స్ రాకముందు ఒక ఫీచర్ ఉండే, కాల్స్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడు 1 సెకండ్కి పర్ పైసా అని చెప్పేసి, 1 సెకండ్కి ఇన్ని పైసలు, 1 మినిట్కి ఇన్ని పైసలు కట్ అవుతాయి అని చెప్పేసి టాక్ టైం లాగా ఉండే కదా. సో సేమ్ ఇక్కడ అలాగే ఉంది. 9 రూపీస్ పే చేశాక ఇక్కడ చూడండి 9 minutes ట్రైనింగ్ ఫ్రమ్ టాప్ గర్ల్ అని చెప్పేసి 9 రూపీస్ పేమెంట్ చేయాలని చెప్పేసి ఉంది కదా. 9 రూపీస్కి 90 కాయిన్స్ అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది యాక్చువల్ రూపీస్ కూడా కాదనమాట, యాక్చువల్లీ 49 రూపీస్ అంట. ఈ 49 రూపీస్కి మనకు ఆఫర్ లాగా ఇవ్వడం జరిగి ఆ ఆఫర్లో 9 రూపీస్ పేమెంట్ చేస్తే మనకి ఇన్ని కాయిన్స్ వస్తాయని చెప్పేసి ఉంది. అంటే యాక్చువల్గా 9 రూపీస్ కూడా కాదు, మనకు ప్రమోషన్లో చెప్పినట్టు. సో పేమెంట్ అయిపోయినాక ఇక్కడ జాయిన్ అని చెప్పేసి హిందీ, తెలుగు, ఇంకోటి మలయాళం ఏదో సంథింగ్ ఉంది, మనకు రాదు అది. సో తెలుగు పైన క్లిక్ చేసినాం, జాయిన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ సర్చింగ్ లాగా అవుతుంది అనమాట. ఇలా సర్చింగ్ అవుతూ ఒక అమ్మాయికి అయితే కనెక్ట్ అవుతుంది. సో అక్కడ మనకు కాల్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రెడిట్స్ ఏవైతున్నాయో 90 క్రెడిట్స్, ఇక్కడ కాల్ స్టార్ట్ అయ్యి ఆ క్రెడిట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట. మనకు ఒక లిమిటెడ్ టైం అయితే ఇస్తారు, ఆ లిమిటెడ్ టైం వరకే ఆ క్రెడిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఐ థింక్ 2-3 minutes ఉంటుంది, అది కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ మనం చూసారా, గమనించారా, ఈ ప్రమోషన్లో మనకు చెప్పింది ఏంటి, 9 రూపీస్కి ఆడియో ఇంకా వీడియో కాల్స్ అని చెప్పేసి చెప్పినారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ 9 రూపీస్ కూడా యాక్చువల్ అమౌంట్ కాదు, యాక్చువల్లీ అందులో 49 రూపీసే ఉంది. సో దానికి మనకు 32 రూపీస్ ఆఫర్ అని చెప్పేసి ఏదో ఆఫర్లా పెట్టి 9 రూపీస్ పేమెంట్ అయితే చెప్పినారు, 8 రూపీస్ అనుకుంటా. సో ఇది కూడా యాక్చువల్ కాదనమాట, ఇదే ఫస్ట్ పెద్ద ట్రాప్. మనం ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, నాతో మాట్లాడింది అయితే నాకు అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి కూడా డౌటే. అబ్బాయి అంటే వాళ్ళు ఐ థింక్ వేరే అనుకుంటున్నా నేను, అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు అనుకుంటున్నా. సో వాళ్ళ అమ్మాయిల అబ్బాయిలు కూడా గ్యారంటీ లేదు, మనకి ఎట్లా ఆడియో కాల్ కాబట్టి. సో ఇంకా వాళ్ళు కాల్ కట్ చేయడం జరిగింది. ఐ థింక్ 1 minute వరకే అనమాట, 1 minute కూడా కాదు, 50 seconds అలా అక్కడ వరకే మాట్లాడినారు. సో కట్ చేసినారు, చూస్తే క్రెడిట్స్ లేవు, ఇంకా అయిపోయి. మళ్ళీ క్లిక్ చేస్తుంటే పేమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నా. సో మళ్ళీ క్రెడిట్స్ ఉన్నప్పుడు వీడియో కాల్ ట్రై చేస్తే పేమెంట్ ఎక్కువ చేయాలని చెప్పేసి ఉంది. 9 రూపీస్ ఏదైతుందో 9 రూపీస్ కాకుండా 30-40 రూపీస్ అని చెప్పేసి. అంటే ఆ 30-40 కూడా వీడియో కాల్ కోసం కాదు, మళ్ళీ అక్కడ కూడా అదేదో ఆఫర్లా పెట్టినారనమాట. సో ఇది యాక్చువల్ పేమెంట్ వచ్చేసి ఐ థింక్ వీడియో కాల్కి 100 అనుకుంటా, 49 రూపీస్ ఉంది, 9 రూపీస్ చెప్పారు. అలాంటిది ఇప్పుడు 30 రూపీస్ వీడియో కాల్ చెప్తున్నారంటే ఇది కూడా 3 times ఎక్కువ ఉంటుంది. సో 100 రూపీస్, అరౌండ్ 100 పైనే, అరౌండ్ 100 అనుకుంటున్నా. సో ఇది ఒక పెద్ద ట్రాప్. ఇక్కడ మన ట్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా ప్రీవియస్ స్టేజ్, ఇంకా ముందుకు స్టేజ్ వెళ్తుంది. మెయిన్ డాష్ బోర్డ్లో అక్కడ తెలుగు అనుకుంటా, లాంగ్వేజ్ అనుకుంటా ఇలా ఫ్లోట్ అవుతూ వెళ్తుండే అనమాట అకౌంట్స్. దేనిపైన ట్యాప్ చేస్తే మనకు ఆ అకౌంట్కి కాల్ వెళ్ళడం, ఇట్లా ఏదో సర్చింగ్ అవుతే వరకు వెళ్తుంది. సో ఇలా ఇక్కడ స్టార్ట్ అవుతుందా. ఇక్కడ నుండి మళ్ళీ చూపిస్తున్న చూడండి, ఇలా సైడ్ కంటుంటే వీళ్ళకి సపరేట్ పేమెంట్ అనుకుంటా ఈ సెక్షన్లోకి వెళ్ళాలంటే. ఇది ఒక పేమెంట్ లాగా ఉంది, ఇక్కడ ఒక పెద్ద ట్రాప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంక ఇది కాకుండా కింద క్లిక్ చేస్తే కింద గ్రూప్స్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ అదొకటి, ఒక బ్యాచ్ వైజ్ అనమాట. ఇది బ్యాచ్ మాట్లాడుకుంటారో మరి ఎట్లా తెలియదు. ఈ బ్యాచ్ కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటే అది సపరేట్ పేమెంట్, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే యాడ్స్ రావడం, మళ్ళీ పేమెంట్. సో ఇది ఎక్కడ చూసుకున్నా, ఈ యాప్ ఓపెన్ చేసుకుని మనకి ఎక్కడ క్లిక్ చేసినా పైసలు ఈ పైసలే అడుగుతుంది అనమాట. సో ఇది మళ్ళీ జెన్యూనా అంటే కూడా అది లేదు. ఇది ఓవరాల్గా ఈ ఫ్రెండ్ యాప్ అనేది ఒక పెద్ద సర్కిల్ పెట్టుకొని నడపడం జరుగుతుంది. ఈ గర్ల్స్ అనే వాళ్ళు ట్రాన్స్జెండర్సా తెలియదు, ఇంకెవరా తెలియదు. సో మరి వాళ్ళ అమ్మాయిలు కూడా తెలియదు. అబ్బాయిలు వాయిస్ మార్చుకొని అమ్మాయిలా మాట్లాడుతున్నా కూడా తెలియదు. సో ఏది నమ్మలేం. సో ఇదంతా కాదు,
సరే వీడియో కాల్లో తెలుస్తుంది కదా అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పేసి కొందరు వీడియో కాల్స్ మాట్లాడతారు అంటే నమ్మి. ఇప్పుడు కొన్ని గేమ్స్ కూడా మనకు యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ గేమ్స్లో ఎలా ఉంటాయంటే వాళ్ళే కావాలని మిస్టేక్స్ చేస్తారనమాట. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు ఇది కాదు ఇలా చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పేసి మనం టెంప్ట్ అయ్యి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని గేమ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇది కూడా అలానే మనం టెంప్ట్ చేసి ఇన్స్టాల్ చేపిస్తున్నారు. చేపించినాక కొందరు వీడియో కాల్స్ మాట్లాడతారు కదా, వీడియో కాల్స్ మాట్లాడినాక ఎంతవరకు ఇది ప్రైవసీ, మన ప్రైవసీని వాళ్ళు కాపాడతారు, ఎంతవరకు సేఫ్, ఎంతవరకు జెన్యూన్ అని చెప్పేసి మనకు ఏమీ గ్యారంటీ తెలియదు, నమ్మలేము. ఎందుకంటే ఎన్నో యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మనీ పోగొట్టుకున్నాక సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అఫ్కోర్స్ మీరు సేఫ్ ఉండాలి కదా అని చెప్పేసి మనకు చెప్తారు, కానీ మనీ అయితే రిటర్న్ ఇస్తారా, ఇవ్వలేరు కదా. సో ఇది కూడా అంతే, మన వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఏదో సేఫే కదా అని చెప్పేసి నమ్మి ఎందుకు నమ్ముతారు, అది ఏదో యాప్ నమ్మలేం. నమ్మి మనం ఇన్స్టాల్ చేసుకొని వీడియో కాల్స్ మాట్లాడితే మన ఫేస్ని వాళ్ళు మార్ఫింగ్ చేసి ఎక్కడో పెడితే తర్వాత ఎవ్వరం బాధ్యులం కాదు, ఏం చేయలేం. అఫ్కోర్స్ ఈ యాప్ తీసేస్తుండొచ్చు, ఇంకో యాప్తో వస్తారు, మన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది, యాప్ తీసేస్తారు అంతే, డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒక్కసారి మన డేటా లీక్ అయిందంటే మనం ఏమీ చేయలేం. సో ఇలాంటి వాటిల్లోకి వెళ్ళకండి, వీడియో కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయకండి. నేను యాప్ ఇన్స్టాల్ చేసింది కూడా ఆడియో కాల్ చేశాను, వీడియో కాల్ అయితే ట్రై చేయలేదు, వీడియో కాల్ పేమెంట్ చేయలేదు, ఆడియో కాల్కి 8 రూపీస్ పేమెంట్ చేసినాను, ఇది కూడా జస్ట్ వీడియో కోసమే చేసినాను అనమాట. సో మీరైతే వీడియో కాల్స్ అసలే వెళ్ళకండి, ఇలాంటి యాప్స్ని అసలే నమ్మకండి. ఎంత జెన్యూన్ అని చెప్పినా హీరోయిన్ ఎవ్వరు ప్రమోట్ చేసినా నమ్మకండి. వాళ్ళదేముంది, మనీ కోసం ప్రమోట్ చేస్తారు, వాళ్ళకి మనీ ఇస్తారు. ఇలా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవ్వరిని వదిలిపెట్టారు, అందరికీ మనీ ఇచ్చి ప్రమోషన్ చేపిస్తారు. అందరినీ బెట్టింగ్ యాప్స్ అని అదని ఇదని ఇలాంటి యాప్స్ అని ప్రమోషన్ చేపిస్తుంటారు. ఎవరు ప్రమోషన్ చేసినా మీరు టెంప్ట్ అవ్వకండి, నమ్మకండి, జస్ట్ స్కిప్ కొట్టేయండి. సో గైస్ ఇది వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించిన వీడియో అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, డైలీ ఫాలో అవుతూనే ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టాను, దాని ద్వారా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నన్ను ఫాలో కొట్టి మెసేజ్ అయితే చేయండి, మన ఫాలోవర్స్కి రిప్లై ఇస్తాను. సో గైస్ సీ యూ, థ్యాంక్ యూ, బై బై.